ఇంటర్నెట్. ఈ కాలంలో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్క పల్లెటూరులో, ప్రతి ఒక్క టౌన్లో అందరికీ తెలుసు. పొద్దున్న లేచినప్పటి నుంచి మన ఫోన్లో మనం ఎక్కువగా కాల్స్ కన్నా ఎక్కువ ఇంటర్నెట్టే వాడతాం. సో మనం బేసిక్గా ఇంటర్నెట్ చూస్తే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ ఇలా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. సో మనం చూసే కంటెంట్ ఏదన్నా కావచ్చు, ఎవరితో మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, స్కైప్ కాల్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో కావాలంటే వీడియోలు చూసుకోవచ్చు, అన్నీ చూడవచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు. దానికి వాడే వీటిని బ్రౌజర్స్ అంటారు. బ్రౌజర్స్ అనగా మీరు చూస్తే ఇక్కడ 5 ఐకాన్స్ ఉన్నాయి. ఒకటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఒకటి మొజిల్లా ఫైర్ఫాక్స్, ఒకటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఒకటి ఓపెరా, ఇంకోటి సఫారీ. సో ఈ 5 బ్రౌజర్స్లో మనిషి ఎక్కువ గూగుల్ క్రోమ్ వాడతారు లేదా ఫైర్ఫాక్స్ వాడతారు. సో వీటి మీద మీరు చూసే వెబ్సైట్స్ www.facebook.com, www.twitter.com, youtube.com, అలా మీ ఇష్టం, మీకు ఏదైనా సరే, amazon.com, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ వెబ్సైట్లో మీరు ఏ వస్తువు కావాలన్నా కొనుక్కోవచ్చు, ఏం కావాలన్నా చేయొచ్చు. గూగుల్లో మీకు ఏరోప్లేన్ నుంచి మీ విలాసవంతమైన జీవితానికి మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి. కానీ ఇంటర్నెట్ అనేది ఇంతేనా, దీనికన్నా ఇంకేమీ లేదనుకుంటున్నారా? ఫ్రెండ్స్, నేను వాళ్ళు చెప్పేది వింటే మీరు షాక్ అవుతారు. ఫస్ట్లో నేను తెలుసుకున్నాను, కానీ ఈ కంటెంట్ చెప్దామా వద్దా అని చాలా ఆలోచించిన తర్వాత నాకు చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే ప్రపంచం మనకు కనిపించినంత అందంగా ఏమీ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇవాళ గూగుల్లో పోయి youtube.com అని చెప్పి ఓపెన్ చేశారు. మీరు ఒక సినిమా వీడియో చూద్దాం అనుకుంటున్నారు, కొట్టారు, చూశారు. సో అలా ప్రపంచంలో సేమ్ వీడియో ఎక్కడ కావాలన్నా, ఎవరు కావాలన్నా చూడవచ్చు. సో దీన్ని మనం షేరింగ్ చేసుకోవడం ద్వారా మనం ప్రపంచం మొత్తం చూడగలుగుతున్నాం. ఈ సోషల్ నెట్వర్క్స్లో మీరు గమనిస్తే ఎవర్నోట్, ఈమో ఇలా చాలా ఉన్నాయి. ఈ అన్నిటిలో ఇవన్నీ మనం ఎక్కువ వాడతాము. కానీ ఇంటర్నెట్ అనేది ఇంతే ఉందా? ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంటర్నెట్ని ఎప్పుడు ఇంకోలాగా చూడలేరు. సో ఇంటర్నెట్, ఇది మన ఇంటర్నెట్. మీరు చూస్తే ఇక్కడ 3 పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటి సర్ఫేస్ వెబ్, పైన సర్ఫేస్ వెబ్ అని ఉంది, మధ్యలో డీప్ వెబ్ అని ఉంది, కింద డార్క్ వెబ్ అని ఉంది. మీరు గమనిస్తే సర్ఫేస్ వెబ్ అనేది ఒక ఐస్ టిప్ లాంటిది. పైన కనిపించేది గోరంతా, కింద కనిపించేది పెద్ద కొండ ఉంది. ఈ సర్ఫేస్ వెబ్లో మనము బేసిక్గా మనం చూసే అన్ని కంటెంట్ మనకి www.facebook.com ఆర్ google.com ఆర్ .com కానీ .in కానీ .co కానీ మీరు ఏమి ఇచ్చినా సరే మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. కానీ డీప్ వెబ్, డార్క్ వెబ్ అని 2 చీకటి కోణాలు ఉన్నాయి వెబ్సైట్లో. నేను చెప్పే టాపిక్ మీకు చాలా చిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే మీరు చూసేది ఓన్లీ 2 to 3% ఆఫ్ ద కంటెంట్ మాత్రమే చూస్తున్నారు. మిగతా ఇంటర్నెట్లో చాలా ఉంది. ఇది చాలా ఉంది, కానీ ఎందుకు చీకట్లో ఉంది అని మీకు సందేహం రావచ్చు. అంటే మీ ఆలోచన కరెక్ట్గా ఆలోచించారు. ఇవంతా చీకటి రాజ్యం. చీకటి రాజ్యం అంటే అది మీ ఊహకే వదిలేస్తున్నాను. బేసిక్గా మనము ఈ గూగుల్ క్రోమ్, సఫారీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాకుండా వీటిలో మనం వెతకాలి అంటే వేరే సెర్చ్ ఇంజిన్ ఉంటుంది. దాని పేరు మీకు చెప్పే ముందు ఒక క్షణం ఆలోచించండి. మనం ఏదన్నా సరే ఒక తప్పు చేసినా, ఒక మంచి పని చేసినా, మనం ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని 10 మందికి తెలియాలని చేస్తాము. చెడ్డ పని చేస్తే 10 మందికి తెలియకూడదని చేస్తాము. అందుకనే మనము ఏమైనా తప్పు సైడ్ చూసేటప్పుడు కానీ, ఏమైనా చూసేటప్పుడు కానీ మనం ఒకళ్ళమేమంటూ చూస్తాము. అంతేగాని సమాజంలో కూర్చొని చేయము కదా. సో మీరు చేసే తప్పు పని రేపు ఎవరినో తెలుసుకుంటే ఇబ్బంది పడతారని చెప్పి మీరు హిస్టరీ క్లీన్ చేస్తారు. కరెక్టేనా? సో మీరు చాట్ చేసిన తర్వాత కానీ ఏమున్నా కానీ మీ హిస్టరీకి పోయి మీ హిస్టరీని డిలీట్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో మీరు ఏం చూస్తున్నారు అనేదాన్ని ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు చేస్తున్న సర్చింగ్ ఏదైనా సరే ట్రాక్ చేయట్లేదు అంటే మీరు ఏమేమి చూస్తారో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. చెప్పాలి అంటే ఈ డీప్ వెబ్, డార్క్ వెబ్ అనేది మనం చూసే సర్ఫేస్ వెబ్ ఓన్లీ 5% మాత్రమే ఉన్నది, 5 to 20% మాత్రమే ఉన్నది. మిగతా 80% ఈజ్ డీప్ అండ్ డార్క్ వెబ్. దీనిలో దొరకందంటూ ఏమీ లేదు. డ్రగ్స్, క్రైమ్, చైల్డ్ అబ్యూస్ వీడియోస్, ఇంకా చెప్పాలంటే మనుషులను చంపడం,
మనుషులు చిత్రహింసలు పెట్టి చంపడం. సో మీరు చాలా ఇంగ్లీష్ మూవీ చూసే ఉంటారు, హాస్టల్ అని, ఇంకా చాలా ఉన్నాయి. సో వీటిలో చూసే కంటెంట్ అంతా నిజమేనా అనుకుంటున్నారా? చెప్పాలంటే అది కరెక్టే. మీరు చూసే వీడియోస్ అన్నీ వాస్తవంగా జరిగేది. అంతేందుకు, ఈ డార్క్ అండ్ డీప్ వెబ్లో మీరు ఎవరినన్నా చంపాలి అంటే మీరు డబ్బులు ఇస్తే చాలు. కాకపోతే ఇక్కడ ఇచ్చే డబ్బులు మీ రూపాయలు డాలర్స్లో కానీ చెల్లదు. దీనికి ఒక సపరేట్ పేరుంది, దాని పేరే బిట్ కాయిన్స్. బిట్ కాయిన్స్ అనగా మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చి మీరు వస్తువులు కొనుక్కుంటారు. ఆర్ మీకు కార్డు ఇచ్చి మీరు స్వైప్ చేసుకొని డబ్బులు ట్రాన్సాక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ బిట్ కాయిన్స్ అంటే ఇది ఒక ఆన్లైన్ కరెన్సీ. సో ఒక బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు $256. సో $256 ఇంటూ 60 రూపాయలు వేసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ 20,000 రూపాయలు. సో ఒక బిట్ కాయిన్ మీరు కొనుక్కోవాలంటే మీరు ఆల్మోస్ట్ 20,000 రూపాయలు ఇచ్చి మీరు బిట్ కాయిన్ కొనుక్కోవాలి. ఈ బిట్ కాయిన్తో ఏం చేస్తారు అంటే, మీరు ఆన్లైన్లో అమెజాన్లోకి పోయి మీరు ఏమైనా వస్తువు కొనుక్కున్నట్టు ఈ బిట్ కాయిన్స్ ఉపయోగించి మీరు మార్గద్రవ్యాలు, గన్స్, చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఇవన్నీ కొనుక్కోవచ్చు. కానీ దీని యొక్క ఈ డీప్ అండ్ డార్క్ వెబ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ సైట్స్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ సైట్స్కి ఒక ఫిక్స్డ్ వెబ్సైట్ అంటూ లేదు. చెప్పాలంటే www.google.com అని కొడితే మీకు ఈ డార్క్ అండ్ డీప్ వెబ్లో ఏమీ కనపడదు. ఎందుకంటే వీటి యొక్క పేర్లు ఎప్పుడు మారుతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్లో ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు మీ యొక్క ఐపీ అడ్రస్ కానీ ఇవి కానీ ఇస్తారు, డేటా ఇస్తారు. సో ఈ డేటా ఇవ్వడం వల్ల మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనేది ఒక మనిషి ఈజీగా కనుక్కోవచ్చు. కానీ ఈ యొక్క డీప్ అండ్ డార్క్ వెబ్కి ఆపరేట్ చేయాలి అంటే మీరు వాడే వెబ్ బ్రౌజర్లో మీరు ప్రాక్సీ అడ్రస్ ఇవ్వలేదు, ఐపీ అడ్రస్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. సో దీనివల్ల మీరు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడం చాలా కష్టం. సో ఒక మనిషి ఇండియాలో ఉండే మనిషి మీరు ట్రేస్ చేద్దాం అనుకుంటే అతను అమెరికాలో చూపించవచ్చు, స్విట్జర్లాండ్లో చూపించవచ్చు, ఎక్కడన్నా చూపించవచ్చు. సో ఆ మనిషి ఎక్కడ ఉంటాడు అని చెప్పడం కష్టం. మనిషికి ఇంత స్వేచ్ఛ ఉన్న తర్వాత అతను చేసే చెడ్డ కార్యక్రమాలకి ఇంకేం కావాలి చెప్పండి. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఈ వీడియోని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది ఓన్లీ మనం జరిగే విషయాలు మాత్రం చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించే స్లైడ్లో టార్ బ్రౌజర్ అంటారు. ఈ టార్ బ్రౌజర్ అనేది బేసిక్గా మీరు వాడే గూగుల్ క్రోమ్ లాంటిది. సో ఇప్పుడు ఈ టార్ బ్రౌజర్లో దొరికే విషయాల గురించి నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడి నుంచి చూపించే కంటెంట్ ఓన్లీ పెద్దోళ్ళ కోసం మాత్రమే. పిల్లలు ప్లీజ్ చూడొద్దు. ఈ ఎనిమల్ టార్చర్ అనగా ఒక అమ్మాయి చేత ఒక ఎలుక పిల్లను కానీ కుక్క పిల్లను కానీ జంతువు ఏదైనా సరే ఆ జంతువుని వాళ్ళ చేత చంపిస్తారు. ఆ చంపడం అనేది వాళ్ళ ఇష్టం. కత్తితో చంపుతారా, నిప్పుతో చంపుతారా, టేబుల్ చేసి చంపుతారా అనేవి వాళ్ళ ఇష్టం. సో కస్టమర్ ఏం చేస్తాడంటే బిట్ మనీ ద్వారా ఒక మోడల్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని వీడియో షూట్ చేయమంటాడు. ఆ షూట్ చేసిన వీడియో వాళ్ళు ఈ డార్క్ వెబ్ ద్వారా అమ్ముతారు. ఒక్కొక్క వీడియో సుమారు $400 నుంచి సుమారు $10,000 వరకు పలకచ్చు. సో ఫారిన్లో కుక్కల్ని చంపడం, పెట్స్ని చంపడం అనేది ఒక నేరంగా భావిస్తారు. కాబట్టి సో అక్కడ ఉండే చాలామంది మోడల్స్కి పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళు ఒక 3 నుంచి 4 ఏళ్ళ వరకు జైలు పనిష్మెంట్స్ కూడా అనుభవించారు. సో ఎనిమల్ టార్చర్ అనేది ఒక రకం. నెక్స్ట్ సూసైడ్ వీడియోస్. సో మనిషి చచ్చిపోతున్నప్పుడు తన ఒక వీడియో షూట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడం కానీ, ఆర్ కొన్నిసార్లు బలవంతంగా చంపి కూడా వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ జరుగుతుంది. ఈ వీడియోస్ కూడా ఇటువంటి సైట్స్ దొరుకుతాయి. సో ఒక్కొక్క వీడియో సుమారు $10,000 నుంచి $20,000 వరకు పడుతుంది. మాప్ కిల్లింగ్ అనగా ఒక 10 మంది 20 మంది కలిసి ఒక మనిషిని చంపడం. సో ఇలా చంపుతున్నప్పుడు వాళ్ళు వీడియోస్ తయారు చేస్తారు. ఆ వీడియోస్ని తయారు చేసి వాళ్ళని చంపేటప్పుడు చాలా చిత్రహింసలు పెట్టి చంపుతారు. సుత్తి ద్వారా కొట్టచ్చు, ఎలానో చంపుతారు. సో ఈ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తారు. ఇవి కూడా సుమారు $10,000 నుంచి $20,000 వరకు పడుతాయి. సో ఇలా
లండన్, యుఎస్ఏ ఇలాంటి దేశాల్లో చాలానే జరిగాయి. చాలామంది పట్టుకున్నారు కూడా. డ్రగ్ సైట్స్ అండ్ వెపన్స్. సో మనం అమెజాన్లో బట్టలు కొనుక్కున్నట్టు ఇక్కడ డ్రగ్స్ కొనుక్కోవచ్చు, వెపన్స్ కూడా కొనుక్కోవచ్చు. సో రీసెంట్గా ఒక కుర్రాడిని పట్టుకున్నారు. ఈ పిల్లోడి దగ్గర పట్టుకున్నప్పుడు ఒక 10 గన్లు దొరికాయంట. సో అతను ఒక 10 మందిని చంపుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు, మాబ్ కిల్లింగ్. సో బయటికి పోయి ఇష్టం వచ్చినట్టు మనిషిని చంపుదామని చెప్పి ప్లాన్ చేశాడు. మన అదృష్టవశాత్తు అతన్ని పట్టుకున్నారు. హిట్మెన్స్ సైట్లో ఏం జరుగుతుందంటే, ఎవరన్నా మనిషిని చంపుదాం అనుకుంటే ఆ మనిషికి ఒక ప్రైజ్ పెడతారు. ఆ ప్రైజ్ కనుక ఎవరన్నా డబ్బులు డొనేట్ చేస్తే ఆ తీసుకున్న డబ్బుల్ని ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ నక్సల్ గ్రూప్స్ కానీ ఇచ్చి చంపుతుంటారు. సో వీళ్ళ టార్గెట్ ఎవరైనా కావచ్చు. సో ఇటువంటివి కూడా ఇక్కడ జరుగుతుంటాయి. చైల్డ్ అబ్యూస్. ఈ వీడియోస్ చాలా సర్వసాధారణంగా దొరుకుతుంటాయి. ఇక్కడ ఏంది అనగా, ఒక అబ్బాయిని, ఒక చిన్న పిల్లోడు 8 నుంచి 15 ఏళ్ళ పిల్లోడిని తీసుకొని తన విపరీతమైన టార్చర్ పెట్టడం జరుగుతుంటాయి. ఆ పిల్లోడికి చిత్రహింసలు చూపించి దాని వీడియో రికార్డ్ చేస్తారు. ఇది ఒక పైశాచికత్వమైన చర్య. సో ఇక్కడ ఒక అబ్బాయి చాలా ఆనందాన్ని పొందుతుంది. ఇది ఒక రకమైన డిసార్డర్. ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో ధర సుమారు $400 నుంచి $15,000 వరకు పలుకుతాయి. రీసెంట్గా అమెరికాలో ఒక మనిషిని పట్టుకున్నారు. తన ఇంట్లో ఒక 20 చిన్నపిల్లల శవాలు కూడా దొరికాయి. ఈ మనిషిని ప్రస్తుతం జైల్లో వేశారని సమాచారం. స్నఫ్ వీడియోస్ అనగా ఒక మనిషిని చిత్రహింసలు పెట్టి చంపడం. ఇక్కడ ఇలా ఒక మనిషిని ఎలా చంపుతారో మీ ఊహకి వదిలేస్తున్నారు. రెడ్ రూమ్స్ అనగా ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఒక రూమ్లో బంధిస్తారు. ఈ రూమ్లో బంధించిన అబ్బాయిని చిత్రహింసలు ఎలా పెట్టాలో అని ఒక వెబ్సైట్లో పెడతారు. వెబ్సైట్లో ఒక కస్టమర్ దీన్ని చూస్తూ ఎలా చంపాలి, ఏం చేయాలి అనే గైడెన్స్ ఇస్తుంటాడు. సో ఒక మనిషిని కొట్టాలి అని చెప్తే అతను ఇక్కడ కంప్యూటర్లో టైప్ చేస్తే అక్కడ వాళ్ళు కొడతారు. అలా ఒక మనిషిని చిత్రహింసలు పెట్టి ఎలా చిత్రహింసలు పెట్టాలో అని చెప్పి ఒక ఒపీనియన్ కూడా తీసుకుంటారు. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ చెప్పే ధైర్యం నాకు చాలట్లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ కామెంట్స్ కింద వదలండి. ఇది నా ఫస్ట్ వీడియో మాత్రమే. థ్యాంక్ యూ.